చెప్పు సుబ్బు. రెడ్డికి జామీన్ దొరికింది సార్. అన్యాయం జరిగింది సార్. ఏం జరిగింది? రెడ్డికి బెయిల్ ఇప్పించడానికి ఢిల్లీ నుంచి 8 మంది లాయర్లు వచ్చారు సార్. బెయిల్ ఎలా దొరికింది? కమిషనర్ని చంపింది మేమేనని 3 వచ్చి సరెండర్ అయ్యారు సార్. వాళ్లలో 2 బళ్ళారి పోలీస్ ఎన్కౌంటర్లో ఎస్కేప్ అయిన క్రిమినల్స్. హత్య చేయడానికి వాడు చెప్పిన కారణం విని తట్టుకోలేకపోయాను సార్. వాడు వైఫ్ని కమిషనర్ సెక్స్ టార్చర్ పెట్టేవాడని, అది తప్పించడానికి మరో 2తో కలిసి ఈ హత్య చేశానని చెప్పాడు సార్. కమిషనర్ మంచివారు సార్, పరువే తీసేశారు. సిబిఐ తరపు లాయర్ మాట్లాడలేదు సార్. ఇదంతా రెడ్డి వేసిన ప్లాన్ సార్. ఇది విట్టలు వేసిన ప్లాన్. వాడి పవర్ చూపించడం మొదలెట్టాడు. చూసావుగా, నా పవర్ ఏంటో చూసావుగా, విన్నావుగా, కోర్టులో ఏం జరిగిందో విన్నావుగా. పవర్ఫుల్ గా ఉన్న నన్ను పవర్ లేని రూమ్ లో కూర్చోబెట్టావు కదూ. ఈ రోజు సాయంకాలం లోపల నీ పవర్ ని లేపుతాను. రేపు సాయంకాలం లోపల నిన్నే లేపుతాను. సార్, సిబిఐ నుంచి ఫోన్ సార్. మిమ్మల్ని వెంటనే రమ్మని చెప్పారు. వద్దు వద్దు అని ముత్తుకున్నాను, విన్నావా? చచ్చిన వాళ్ళు తిరిగి రారు, ఉన్న వాళ్ళైనా ప్రశాంతంగా బతకనివ్వమని అడిగారు. ఇప్పుడు అవమానపడేలా చేసావు కదా. ధర్మంగా ఉండేవాళ్ళు ఎవరు మర్యాదగా చావుడు కూడా కుదరదని రుజువు చేసావు కదా. బడికి వెళ్ళిన నా కూతుళ్ళిద్దరూ అవమానంతో ఇంటికొచ్చారు. పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు అందరూ కలిసి నా అమ్మాను ఉమ్మేస్తున్నారు. నన్ను, నా పిల్లల్ని సముద్రంలో దూకి చావమంటావా? మేమెందుకు చావాలి? ఏ ధైర్యంతో, ఏ తల పొగరుతో ఆ రెడ్డిని అరెస్ట్ చేసావో, అదే ధైర్యంతో, అదే పొగరుతో వాడికో గుణపాఠం చెప్పి నా భర్త నిజాయితీ పరుడని నువ్వు రుజువు చేసి తీరాలి. లేదా చెప్పండి, రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేశారు? ఇతను రెడ్డిని ఏదో బ్రైబ్ అడిగాడు. అతను ఇవ్వనందువల్ల కమిషనర్ హత్య కేసు అతని మీద ఫ్యాబ్రికేట్ చేశాడు. రెడ్డికి ఇతనికి ఉన్న సంబంధం గురించి ఆర్టికల్లో ప్రముఖంగా రాశారుగా. ఎవరిని అడిగి ఆస్ట్రేలియా వెళ్ళారు? ఏ పర్పస్ మీద వెళ్ళారు? నేను ఆస్ట్రేలియాకి వెళ్ళాలని మీకెలా తెలుసు? విఠల్ ప్రసాద్ చెప్పాడా? వాడు చెప్పింది చేయడానికి మీరున్నారా? సిబిఐ, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, ఇండియా కోసమా ఆస్ట్రేలియా కోసమా? మిస్టర్ నరసింహం, యూర్ టాకింగ్ టూ మచ్. నిన్ను సిబిఐ నుంచి టర్మినేట్ చేస్తున్నాం. సిబిఐ దగ్గరకు కేసు వస్తే న్యాయం జరుగుతుందని ప్రజలు నమ్మకంతో ఉన్నారు. ఆ నమ్మకాన్ని చెడగొట్టకండి. జరిగిందంతా విన్నాను. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. నాకు కావాల్సింది ఇప్పుడు సారీ కాదు, సైన్. నేను ఏపీ పోలీస్ నుంచి రిలీవ్ అయిపోతాను. కర్ణాటక పోలీస్గా పోస్టింగ్ ఇవ్వండి. ఒక్క సంతకం పెట్టండి చాలు. ఇక్కడున్న వాళ్ళ తలరాతలు మార్చి చూపిస్తాను. ఎస్.